ఇదే అని ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన మళ్ళీ జేమ్స్ మంచి తల్లిదండ్రులు కాబట్టి మళ్ళీ ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలి, తల్లి మాట్లాడాలి, సభతో కూర్చొని ఏదో మాట్లాడుతూ సభలో కూర్చోవాలి. నాకు భయమైనది సభలో కూర్చోపోయింది. చెప్పి మన నిత్యసుధానంది రాముని నీలమైపోయాడు. ఇప్పుడు శివానంద స్వామి వారు కూడా అమ్మ తెలుస్తుంటే మాట్లాడుతుంటే ప్రణామాలు, పాదపద్మాలకు నమస్సుమాలు, కన్నా స్వామీజీలకు, మాతాజీలకు అందరికీ పాదపద్మాలకు నమస్కారాలు. వేదికను అలంకరించిన మాతలకి, ఇక్కడ ఉన్న మాతలందరికీ నమస్సుమాలు. మాకు మొదట 5వ సప్తాహంలో భద్రాచలంలో స్వామి మాకు పరిచయం. అమ్మగారు మేము స్వామి దగ్గర సప్తాహం చేద్దామని అడిగాము. స్వామి మాకు అడుగుతారు, సప్తాహం పెడదామని చెప్పారు. ఇక్కడ సప్తాహం జరుగుతున్నారు. ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, హోమాలు, ప్రవచన అన్నీ బాగా చెప్తున్నారు. అందరూ బాగా చెప్తున్నారు. మాతగారు అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి ఉంటుంది, కానీ అది బయటపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావాలు ఉంటాయి. అవి అందరికీ ఉంటాయి కానీ కనిపించదు, చెప్పడానికి రాదు కూడా. అందరూ దాన్ని బయటకు తీయాలని కోరుకుంటున్నాం మనసులో వచ్చి. మదాలసాదేవి గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. మదాలసాదేవి కోటేశ్వరికి మహారాజుకి కుమారుడు కనుక ఫస్ట్ ఇద్దరు కొడుకులకి రాజు పేరు పెడతారు. అప్పుడు నవ్వేస్తుంటుంది ఆమె, ఎందుకు అట్లా. కానీ రాజుకి ఎందుకు నవ్వుతుంది తన భార్య అని అనుకుంటాడు. మళ్ళీ సెకండ్ అబ్బాయి కూడా అట్లనే పేరు పెడితే మళ్ళీ నవ్వేస్తుంది. అతనికి ఇంకా అర్థం కాదు రాజుకి ఎందుకు ఇట్లా చెప్తుంది, ఎక్కడికి చెప్తుంది. కానీ వాళ్ళిద్దరికీ ఆమె చెప్పే పాటల వల్ల, జోల పాటల వల్ల వాళ్ళ సన్యాస